రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఇక మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి మొదలైందా? 5 నియోజకవర్గాలపై కాంగ్రెస్ పెద్దల్లో టెన్షన్ తప్పడం లేదా? సమస్య పరిష్కారం ఎలా అని కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారా? మీనాక్షిని రంగంలోకి దింపి సమస్యను సెట్ చేసుకోవాలని హస్తం పెద్దలు భావిస్తున్నారా? ఇంతకీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిక్కేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నోటిఫికేషన్ రానప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు మున్సిపల్ పోరుకు కసరత్తు మొదలుపెట్టాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. మున్సిపల్ పోరులో కారు పార్టీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డిలో ఆందోళన మొదలైంది. విదేశీ పర్యటన తర్వాత జిల్లాల పర్యటనలు చేయాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ దూకుడుతో రేవంత్ షెడ్యూల్ మార్చుకున్నారు. 16 నుండే జిల్లాల టూర్కు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు రేవంత్. పార్టీ సింబల్తో జరిగే ఎన్నికల్లో పరువు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. అయితే ప్రభుత్వ లోపాలని ప్రజల్లోకి తీసుకెళ్లి మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ రెడీ అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 131 పురపాలక సంఘాలు, 15 నగరపాలక కార్పొరేషన్లున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నా ఆ పార్టీ అంతర్గత పోరు హస్తం పార్టీకి కలిసొచ్చే అవకాశం లేదట. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు మరోవైపు అంతర్గత కలహాలు ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని భావిస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఇదిలా ఉంటే అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మున్సిపల్ స్థానాల్ని ఎలా కైవసం చేసుకోవాలో అర్థం కాక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. ముఖ్యంగా 5 నియోజకవర్గాల్లో ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకి ముదురుతోంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలో కాంగ్రెస్ నేతలకు అర్థం కావడం లేదని హస్తం నేతలు చెబుతున్నారు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ రూపంలో ఇబ్బంది కలిగింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఈ బాధ రెట్టింపు కానుంది. ముఖ్యంగా జగిత్యాల, గద్వాల, బాన్సువాడ, చేవెళ్ల, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య వివాదం ముదురుతోంది. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన సంజయ్ కాంగ్రెస్ లోకి వచ్చారు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం రోజురోజుకి పెరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది తానేనని, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే తల నరుకుతా అని ఘాటుగా స్పందించారు. ఇక గద్వాల నియోజకవర్గంలో అక్కడ కాంగ్రెస్ నుండి పోటీ చేసిన సరిత తిరుపతయ్యకు బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. స్టేషన్ గన్పూర్ లో కొత్తగా మున్సిపాలిటీ వచ్చింది. అక్కడ కూడా కడియం శ్రీహరి, ఇందిరా మధ్య వివాదం నడుస్తోంది. చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భీం భరత్, కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మధ్యలో మాటల యుద్ధం నడుస్తోంది. ఇక బాన్సువాడలో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ లోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బాధ తప్పేలా లేదు. పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు, కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు 2 వర్గాలుగా విడిపోయి తమ మద్దతుదారులకు టికెట్ ఇప్పించుకోవాలని కసరత్తు చేస్తున్నారు. తమ వర్గం వాళ్లకి టికెట్ రాకపోతే రెబల్ గా పోటీ చేసి తీరుతామని ఇరు వర్గాల నేతలు ఛాలెంజ్ చేసుకుంటున్నారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తర్జన భర్జన పడుతున్నారు. 5 నియోజకవర్గాల్లో 2 వర్గాల నేతలు కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది. దీంతో పార్టీ దూతగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను 5 నియోజకవర్గాలకు పంపాలని పార్టీ నిర్ణయించింది. గొడవలు లేకుండా, రెబల్స్ నుండి పోటీ లేకుండా నేతల మధ్య సయోధ్య కుదర్చాలని మీనాక్షి నటరాజన్ డిసైడ్ అయిందట. ఇక పార్టీ నుండి ఒక కమిటీ వేసి సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. స్థానికంగా పట్టు కోసం ప్రయత్నిస్తున్న నేతలు మీనాక్షి మాట వింటారా లేదా చూడాలి. రెబల్స్ నుండి నామినేషన్లు పడితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తప్పదని హస్తం నేతలు చెబుతున్నారు. ఇక ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ ఎలా అధిగమిస్తుందో చూడాలి.